దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామనం మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. భూప్రపంచమంతా ఏకైక పండుగగా యేసుక్రీస్తు వారి జన్మదిన వేడుకలు జరుపుతున్న రోజు. ఎంతో శ్రేష్టమైన దినము గనుక ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ప్రియులారి, మహా సంతోషకరమైన సువర్తమానములో గొర్రెల కాపరుల దగ్గరకు గాబ్రియేలు దూత వెళ్ళి ఈ వార్తను అందిస్తూ ఉన్నాడు. వారు భయపడుతూ ఈ వార్తను విని సంతోషించారు. లోకరక్షకుడు మన కొరకు జన్మించాడు. మన పాపములన్నిటినీ కడిగివేయటానికి, మనందరి కోసం బలవటానికి ఆయనే రక్షకుడుగా జన్మించాడు అని వారెంతో సంతోషభరితులయ్యారు. రెండవదిగా మనం చూస్తే, భూమి మీద ఉన్న వారికి సమాధానం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చారు. మూడవదిగా మనం చూస్తే, సమాధానం ఇచ్చిన దేవుడు ప్రేమను అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారు. ఇందులో ప్రేమ దాగి ఉన్నది గనుక ప్రేమాస్వరూపుడైన దేవదేవుని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలని, ఈ శుభ సంతోషములో ప్రతి ఒక్కరూ కుటుంబాలు ఆశీర్వదించబడాలని, ఆయన మనస్సారా ఆరాధిస్తూ ఆయన ఘనపరచాలని కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు 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 చెల్లించుచున్నాము. భూప్రపంచమంతా నీ జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే పాప శాపమును మోయటానికి భూలోకానికి రక్షకుడిగా వచ్చావు. సర్వమానవాళి రక్షిస్తున్న మహాదేవుడు నీవు గనుక నీ పాదాలకు వందనాలు. నాయన, ఈ దినము ప్రభు ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళందరిని ఆశీర్వదించండి, తోడుగా ఉండండి. యేసునామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నిండారుగా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.